హలో, గుడ్ మార్నింగ్. హలో మన్మథరావు, కూర్చో. చాలా రోజులకి వచ్చావు, ఏమిటి సంగతి? ప్లీజ్ కమ్. ఎవర్రా ఈ పిల్ల? జ్యోతి అని, వాళ్ళ నాన్నగారు స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కౌన్సిలర్ అయ్యాడు. పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదు. కాలేదా? మనిషికి కొంచెం వయసు ఎక్కువ ఉన్నమాట వాస్తవమే గాని మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉక్కు ముక్కలా ఉంటాడండి. ఆయన ఎలా ఉన్నా మా అమ్మాయిని ఇవ్వడం నాకు ఇష్టం లేదయ్యా. నాన్న, ఈ వయసులో నేను వయసుని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామయ్య గారు, ఈ విషయంలో నేను నిర్ణయం తీసుకునే ముందు మన్మథరావు గారితో ఒకసారి మాట్లాడాలి. అలాగేనమ్మా, లక్షణంగా మాట్లాడిస్తాను. మన్మథరావు గారు చెప్పండి. మీ వయసు ఎంతో నాకు తెలుసు, నా వయసు ఎంతో మీకు తెలుసు. మీకు కోరిక తీర్చే భార్య కావాలి. నాకు పెళ్ళనే కోరిక తీరాలి. నా షరతులకు మీరు ఒప్పుకుంటే నేను మీ భార్యను కావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమిటవి? ఒకటే, 25 ఏళ్ల కాలంలో మా నాన్నగారు ఎందరికో విద్యాదానం చేసినా ఎవరి నుంచి ఏ దానం పుచ్చుకుని ఎరుగురా. ఆయన జీవితకాలం సంపాదన ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు, కానీ అది తాకట్లో ఉంది. అసలుకు వడ్డీ కలిపితే ఆ ఇల్లు మాకు దక్కదు. సొంత ఇంట్లో కన్ను మూసి అదృష్టానికి నోచుకోలేదని మా నాన్న ఇప్పుడు కుమిలిపోతూ ఉంటారు. పెద్ద మనసుతో మీరు ఆ బాకీ తీర్చేసి ఆ ఇల్లు మాకు ఇప్పించగలరా? ఓకే, మీ మొదటి షరతుకు నేను ఒప్పుకుంటున్నాను. మా చిన్న చెల్లెలు కాలేజీలో చదువుకుంటోంది. ఇన్నాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నెల నెల దానికి డబ్బు పంపించేదాన్ని. పెళ్ళాక అది కుదరదు. ఇంకో 2 ఏళ్ళు దాని చదువు పూర్తయ్యేదాకా ఆ ఖర్చు మీరు భరించగలరా? అంతేనా? ఇంకా ఏమైనా? కల్పవృక్షాన్ని పిచ్చి కోరికలు కోరేంత వెరిదాని కన్ను నేను. ఇప్పటికే ఎంతో దయ చూపించారు. దాందే ఉంది. పోతే నాదో ప్రాబ్లం. మా ఇంట్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ మూర్ఖురాలైన తల్లి, ఒక పనికి మాలిన కొడుకు ఉన్నారు. అందుకని శుభలేఖలు, విందులు, వినోదాలు, ఆర్భాటాలు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మీకు ఓకేనా? నాకు అభ్యంతరం లేదండి. అయ్యా, చేసుకునే వారికి అభ్యంతరం లేదు, చేసుకోబోయే వారికి అభ్యంతరం లేదు. ఇంకా ఆలస్యం ఎందుకమ్మా? శుభస్య శీఘ్రం ఉన్నారు, తమరు దయచేయండి. వస్తానండి. పెళ్లి పనులు చూసుకోండి. నేను వస్తానమ్మా, మళ్ళీ వచ్చి కలుస్తాను. అయ్యా రాయండి. అయ్యో, రాయవలసింది సున్నం కాదండి, అన్నం. వస్తాను నాయనా. ఇదిగో కామయ్య, మాట ఏమిటండి? మన ఆఫీస్ ఎదురుకుండా ఒక టాక్సీ స్టాండ్ ఉంది, చూసావా? చూశానండి, వచ్చేటప్పుడు చూసా. అక్కడ చింపాంజీకి వారసుడు ఉంటాడు. వాడు నేను పిలిచి మన్మథరావు గారికి సంబంధాలు వెతుకుతున్నావా అని అడుగుతాడు. లేదు, జస్ట్ అప్పు కోసం వచ్చానని చెప్పి తప్పించుకో. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. మన్మథరావు గారు, తమరు శుభవాంటూ వివాహం చేసుకుంటుంటే ఆ వెధవకి అబ్జెక్షన్ ఏమిటండి? పైగా చింపాంజీకి వారసుడు అంటున్నారు. వాడు ఏ చింపాంజీ వెధవకు పుట్టినవాడండి? నాకేనయ్యా. అయితే చింపాంజీ ఫ్యామిలీ అన్నమాట. ఓహో, అమ్మని కమ్మని దెబ్బ, నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వి కదూ? బ్రోకర్ అనక్కర్లా, పెళ్లిళ్ళు కుదిరిస్తుంటానంతే. అదే, ఆ పని మీదే ఈ ఊళ్ళో మా నాన్నకి సంబంధం చూద్దామని వచ్చావు కదూ? అవును, తప్పేంటి? మీ నాన్నకి మంచి వయసుంది, డబ్బుంది, భార్యను చక్కగా చూసుకోగలిగిన మంచి మనసుంది. నాకు ఒక కారు ఉంది, దానికి 4 చక్రాలు ఉన్నాయి. ఇక ఈ రోడ్డు కనిపిస్తుంది కదా? అవును. నువ్వు ఇలా వెళ్తుంటావు, నా వైపు నుంచి నా కారు వస్తుంటది, బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది. ఆ బిష దానికి అర్థమేంటి బాబు? జస్ట్ యాక్సిడెంట్. నువ్వు శాశ్వతంగా పైకి పోతావు, నేను టెంపరీగా జైలుకి వెళ్తాను. మా నాన్న పెళ్లి అయిపోద్ది, నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి? నేను శాశ్వతంగా పైకి పోతానా? వెళ్ళిపోతావు. నువ్వు టెంపరీగా జైలుకి వెళ్తావా? వెళ్ళిపోతాను. నువ్వు ఇలాగే డిసైడ్ చేసుకున్నావా బాబు? అలాగే డిసైడ్ చేసుకున్నా. మా నాన్న పెళ్లి కుదిరిచ్చి పైకి పోతావు, ఆ మాట మర్చిపోయి నీ పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉంటావు. డిసైడ్ చేసుకో. సమర్పయామి. అంగళ్యం తంతు నానేన మమ జీవనే
హేతునా కంఠే బధ్నామి సుభగే మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఇంతకి విషయం తెలుసా? ఏమిట్రా? నీ ముద్దుల కొడుకు పెళ్లి చేసుకున్నాడంట. ఇంకెవరు? నీ సుపుత్రుడు మా నాన్న. నిజంగానా? నువ్వు నేను అడ్డుపడతావేమో అని భయపడి గప్చుగ్గా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. మా టాక్సీ స్టాండ్ లో ఎవరు నేల మీద ఉమ్మేలేదు, నా మొహం మీద ఊసేశారు. ఏంటన్నయ్య నాన్న పెళ్లి చేసుకున్నాడా? అదిగో పెళ్లి కొడుకు దిగబడ్డాడు చూడు. నా కడుపుని చెడబుట్టావు కదరా నికృష్టుడా. నీకో పెళ్లికి ఎదిగిన కూతురు, పెళ్ళేడు దాటిన కొడుకు ఉన్నారన్న జ్ఞానం ఉందా అసలు? వాళ్ళని వదిలేసి టింగురంగా అంటూ నువ్వు పెళ్లి చేసుకొస్తావా? ఎందుకురా మనిషి జన్మ ఎత్తావు? పెళ్లి కొడుక చూసావా నాయనమ్మా? ఒరే నా కొడక అని నువ్వు పిలిస్తే నీ అంక చూడలేదు, పెళ్లి కొడక అని పిలిస్తే గర్వంగా చూస్తున్నాడు. కొవ్వు పెరిగి ఉందిగా తాతలు సంపాదించిన లప్ప, ఆ రూపాయలే పైసలే తప్ప సిగ్గు శరం మానం అభిమానం ఏవి అక్కర్లేదు మనకి. చిచి, ఇట్లాంటి మనిషికి కొడుగ్గా పుట్టాని చెప్పుకోవడం కంటే వెయిట్ చూసుకునే మిషన్ కి పుట్టాని చెప్పుకున్నా కాస్త వెయిట్ ఉంటుంది. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నా ఇద్దరు తెగ కూస్తున్నారు. రే నేనే ఒళ్ళు కొవ్వెక్కి చేసుకోలేదురా ఈ పెళ్లి. చూడరా నీ తమ్ముళ్ళని చెల్లెల్ని చూడు, కౌరవ సంతానాన్ని కనిపారేసింది మీ అమ్మ. వీళ్ళ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? ఈ ముసలిదానికే ఓపిక లేదు, నీకు తీరిక లేదు. అందుకే వీళ్ళకు అమ్మ వస్తుందని చేసుకున్నాను. ఆపవాయ పెద్ద మనిషి, వాళ్ళని చూసుకోవడానికి పిన్న తల్లే కావాలా? వదిలింటే సరిపోదా? నాకు పెళ్లి చేస్తే ఆ వచ్చేది వీళ్ళు చూసుకోదా? ఒరే నీకు పెళ్లి చేస్తే ఒక చిన్నపిల్ల ఇంటికి వస్తుంది, అందుకనే కాస్త పెద్ద పిల్లని తీసుకొచ్చాను. ఓహో, ఎంత పెద్దవాళ్ళైతే ఇంటిని అంత బాగా చూసుకుంటారనమాట. మరి నాయనమ్మకి చేయలేకపోయా పెళ్లి? ఆ వచ్చే ముసడు అందరినీ హోల్సేల్ గా చూసుకోడు కదా. నీ నోట్లో నోరట్లా నా వల్ల కాదురా. ప్రీతి బయట కారులో మీ అమ్ముంది, వెళ్ళి తీసుకురామ్మా. అమ్మా అది నీ డబ్బు కాచిపడొచ్చిన రంగుల బొమ్మరా. రా అన్నయ్య పిన్నిని తీసుకొద్దాం. మన అమ్మ దేవతే, ఆ దేవత స్థానంలో వచ్చే ఈ దయ్యం ముఖం ఈ జన్మలో చూడు. రా పిన్ని. వచ్చేసిందిరా, సవతాలు వచ్చేసింది. ఇక ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదర్రా. అది కాల్చి మాటలు పెడుతుంది, గొడ్లను బాధినట్టు బాస్తుంది, తిప్పలు పెడుతుందే తప్ప తిండి పెట్టదురా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. ఈ బతుకులు సర్వనాశనం అయిపోయాయిరా నాయనా. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? సెంటిమెంటా? ఈ ఇంట్లో అట్లాంటివి ఏమీ లేవు. టైం వేస్ట్ చేయక పైకి రా. ఏమిట్రా ఇది? కోడి పావండి. కోడి పనవా? కోడి ఎక్కడరా? కోడి ఇచ్చినంత మొక్క, అది ఉప్పు తోటాను కూడా సరిపోలేదు. ఒక కోడి కాలిచ్చి ముగ్గురికి పలావ్ చేయమంటే వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం? వాడి కాళ్ళు కోసుకుని అందులో పడేయాలి. ఏమిటా గొనుగుడు? పలావ్ బాలేదు సార్. ఇది పప్పేనా సార్? పప్పే. నీ అబ్బా పప్పులో ఉప్పేసావా ఉప్పులో పప్పేసావా? ఇదేంట్రా? ఎప్పుడు ఇంతే. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకోసారి ఇలా చేసామంటే డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి. ఒక్క తప్పు కాయండి, అసలే పెళ్లి కావాల్సిన వాడిని. ముందు లోపలికి వెళ్ళు నువ్వు. అలాగే. ఈ పొగడతలు వెళ్ళాక చచ్చిపోతున్నాను రా. అమ్మగారు పొలావ్ అదిరిందన్నారు, అయ్యగారు పప్పు బెదిరిందన్నారు, చిన్నయ్య గారు చారు బ్రహ్మాండం అన్నారు. అసలు దీనికి అంతటికి కారణం ఈ చెయ్యి. అరే పుట్టి గురు, కత్తి తీశాను గురు. ఈ చెయ్యి నరికి పొయ్యిలో వేసేయి. ఎంతవరకు గురు? ఇంతవరకు. తెర కత్తిరి కదవా, నేను నరకమంటే మాత్రం నరికి పారేద్దామనే. అంటే నన్ను నవ్వుటివాణి చేసి నా మెడబట్టి బయటికి గెంటేసి నా సీటు కొట్టేద్దామనే కదా నీ ఉద్దేశం? చిచ్చి 50-50 గాలి చేస్తే ఈ వెధ వంట పని నాకెందుకు? త్వరలోనే అమ్మగారు మినిస్టర్ అవుతారు, అప్పుడు ఆవిడికి నేను పిఏ. నువ్వు పిఏ అయితే ఆవిడ గారి పని గొయ్యే. పియ్యేలా కూడా పనుకుంటావా? ఇంకాసేపు ఇంటిల్లి పాది లేస్తారు, కాఫీ అని కాకులా కరుతారు. అరే బుడ్డి, ఏంటి గురు? ఆ డబ్బాలో కాఫీ పడుంది, తెచ్చిన మొహన కొట్టు. డికాషన్ తగలడతా. అంటే గురు
రంగు చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. పాపా ఎంతసేపు రా? అబ్బా ఏంట్రా నా మొహన కొట్టావు? నువ్వే కదా మొహన కొట్టమన్నావు, అందుకనే కొట్టా. రంగుల రంగు కలిసిపోయింది. బియ్య పిండి అయితే కొట్టొచ్చినట్టు తెలిసేది. బియ్య పిండి అదో కాఫీ పడి నా మొహన కొడతావా? అమ్మో నిన్ను పెట్టరా? నిన్ను చంపేస్తాను రే. ఆల్ ఇండియా గౌడి గేదెల సంఘం ప్రెసిడెంట్ ని నా ముందు నా రంగునే ఎగతాళి చేస్తావురా? నిన్ను బతకనీను, నిన్ను బతకనీయను రా. ఎక్కడ రే? నిన్ను బతకనీరు, నిన్ను బతకనీరు రే. వస్తా నేనే. ఏంటి మెరుపుదాడి? మెరుపుదాడి కాదే, వల్లపు వేడి. సస్తన్నా మాడి మాడి. చాలు చాలే వదులు. పాపమైన నాకు ముప్పట్టేది కానీ ఇంద్రుడి సభలో డాన్స్ చేయాల్సిన దానివి ఇల్లు ఉడుతున్నావు. నేను నా బాధ. నా మీదంత ప్రేమ ఉంటే నా మెళ్ళ తాళి కట్టొచ్చు కదా. కడతానే కడతా. అడ్వాన్స్ ఒక్క ముద్దు. ఏంటి ఈ జిడ్డు మొక్కంతోట? ఇప్పుడు వద్దు. ఒక్క ముద్దే. ఇప్పుడు వద్దు అంటుంటే. ఒక్క ముద్దు అంటుంటే. ఇప్పుడు వద్దు. ఒకటే ఒకటే ఒకటే. ఇప్పుడు వద్దంటుంటే. ఇవ్వకపోతే నేను అలుగుతా 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 అలుగుతా. నేను అలుగుతా 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 అలుగుతా. ఏంటా పోకిరి పని? పోకిరి పనా? పోకుంటున్నాను. పెళ్లికి ముందు గోకోటమేంటి? పోలేదానివే. అమ్మో ఎందుకు అనుకుంటావు? మళ్ళీ ఎందుకు గోకావు? నన్ను నేను గోకూడదా? నిన్ను నువ్వు గోకోవచ్చు, మరి నన్ను ఎందుకు గోకావు? అమ్మో నేను నిన్ను గోకానా? ఎప్పుడు? ఇప్పుడు ఒకసారి కాదు 2 సార్లు గోకావు. అమ్మో నేను నిన్ను 2 సార్లు గోకానా? 2 సార్లు? 2 సార్లు ఏంటి? ఏమైంది? అమ్మో అది కలుస్తుంది. ఎలాగైపోయి సిగ్గిదిగా మరిద్దరమే కదా తిప్పాయి. అయ్యో ఇది ఎవరైనా వస్తారండి. ఎవరు రారని నేను చెప్తాను కదా. తిప్పాయి నాకు సిగ్గు వస్తుందంటుంటే. ఇప్పవమ్మా, పెద్ద ఆయన చెప్తున్నాడు కదా ఎవరు లేరని. ఇప్పవమ్మా. అవును పురిగేది. అమ్మో వాణి వాణి ఆ రోజు మీ బల్లో జరిగిన దానికి ఏమనుకోవద్దే. నేను నీకోసమే పొద్దున్నే వచ్చేసి అన్ని పనులు. నువ్వు ఇక్కడ ఉన్నావా? రవి నేను రమ్మంటున్నాడు రా. రవిని పిలిచాడా? ఇది పెళ్లి, నెమ్మదిగా వెళ్ళు. ఒరే గోపి ఆగరా. విడిదింట్లో భోజనాల ఏర్పాట్లు అవి సరిగ్గా చూసావా? నాకు బోల్డ్ పని ఉంది. రవిని పిలిచాడు. తప్పకుండా ఒరే గోపి, మీ అమ్మ ఎక్కడ ఉందిరా? మా అమ్మాయికి ఎక్కడో ఉంటుంది. రవిని పిలిచాడు. ముఖ్యమైన పని. తప్పకండి. ఏమండి మొన్న మీ పెళ్లికి నేను రాలేకపోయినా ఏమనుకోవద్దండి. ఈసారి పెళ్లికి వచ్చేస్తాను. భాగ్యలక్ష్మి గారికి జై. తప్పకుండా తప్పకుండా పిల్లలు వెళ్ళారా? నీతో మాట గజ్జల గురవరా? గజ్జల గురవా? ఎవరు? ఓ వాణి. వాణి మా 3వ మరదలు. మంచి పిల్ల. అవును ఇది అడగడానికన్నా పిలిచావు. బయలు వాడి రావినా. నాకు ముఖ్యమైన పని. పండి తీసుకుంటా. పండి చేశారా? 3వ గుంట ఇంత శృంగార పంట ముందే తెలుసుంటే దీన్నే కట్టుకుంటావాడిగా. నేను వేయాలి. ఏం బావాజీ? తలుపులు మూసేనా?
తొందరపడకండి బావాజీ, అక్కని రానివ్వండి. మధ్యలో అక్కెందుకట అడ్డు? మరేం చేద్దామంటారు? మనిద్దరం శోభనం చేసుకుందామట. కానీ మై డియర్ బావాజీ, మీరు తాళి కట్టింది నాకు కాదు, మా అక్కకి. ఆ అక్కకి ఇంత చుక్కలాంటి చెల్లెలుందని ముందే తెలిస్తే అక్కని పక్కకి నెట్టి ఈ చుక్కకి తాళి కట్టి పక్కలోకి తెచ్చుకుని ఉండేవాడిగా. అబ్బో, కవిత్వమే! టీవీలో వచ్చే కవి సమ్మేళనంలో ట్రై చేయండి బావాజీ, పైకి వస్తారు. పెళ్ళాం చేపట్టుకుంటే చెంప మీద లిప్పు ముద్ర పడుతుంది, ఇలా పరాయి పిల్ల చేపట్టుకుంటే చెంప మీద చెప్పు ముద్ర పడుతుంది. నేను కవిత్వం చెప్పగలను బావాజీ. ఇదే ఇదే నాకు నీలో నచ్చిన పాయింట్. ఎరోయ్ బామర్దే, శోభనానికి రెడీ అయిపోతున్నావా? మీ అక్క నిన్న ఒకసారి మాస్టర్ గారిని తీసుకురామంది. మాస్టర్ గారినా? ఎందుకు? మీ అక్క చిన్నప్పటి నుంచి ఉస్సు 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 తోడు కదా, ఆయన దగ్గర చదువు తెచ్చుకుందామని. పో అక్క. అక్క, మాస్టర్ గారు. రండి 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 అన్నయ్య గారు, కూర్చోండి. పెళ్ళిళ్ళు చక్కగా జరిగాయి, మీ భారం కూడా సగం తగ్గింది. అవునంటారా కాదంటారా? అవునమ్మా, అంతా మీ దయ. అదే అదే, మీకు మా మీద గౌరవం ఉందని నాకు తెలుసు అన్నయ్య గారు. భార్య ఏమండి అని కమ్మగా పిలవటం వినాలని ప్రతి మగాడికి ఉంటుంది కదా. అలాంటిది మాటే లేని మోగపిల్లని మీ మీద భక్తితో మా వాడు చేసుకున్నందుకు ఎంతో రుణపడున్నామన్న భావన కూడా మీకుంటుందని నాకు తెలుసు. అవునంటారా కాదంటారా? అవునమ్మా, మీకు చాలా రుణపడి వరకట్నం ఒక్క పైసా తీసుకోకుండా మా పిల్లని చేసుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? అదే అదే అదే, సరిగ్గా ఈ మాటలే అంటారని నాకు తెలుసు. రుణపడిపోయామన్న ఉద్దేశం మీ మనసులోంచి ఎలా తొలగించాలని తీవ్రంగా ఆలోచిస్తే నాకు ఒక దారి దొరికింది అన్నయ్య గారు. ఏమిటమ్మాది? అబ్బే ఏమీ లేదండి, 10 ఏళ్లుగా ఈ వార్డుకి మీరు కౌన్సిలర్ గా ఉంటున్నారు. ప్రజల్లో కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. ఇకపోతే ఈ మధ్య నేను కూడా కొత్త పార్టీలో చేరాను కదండి. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ఈ వార్డుకే కౌన్సిలర్ అవ్వాలని ఆశపడుతున్నాను. మీరు నా తరఫున ప్రచారం చేసి నన్ను గెలిపించారనుకోండి, మీకు కూడా రుణం తీర్చేసుకుందామన్న తృప్తి మిగులుతుంది. అవునంటారా కాదంటారా? అది ప్రజల సమస్య, ఇది మన కుటుంబ సమస్య. ఈ రెంటికి ముడిపెట్టడం. అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? కొన్ని కుటుంబాలు కలిస్తే ప్రజలవుతారు. కానీ బాగా ఆలోచించండి, నిర్ణయం మాత్రం మీది. కానీ నా తమ్ముడు జాతకంలో మిథున గండ ఉంది. పెళ్ళయిన 40 రోజుల తరువాతే శోభనం చెయ్యాలని జ్యోతిష్కుడు అన్నాడు. ఆ మాట ఇప్పుడు? అబ్బే, బాగా ఆలోచించండి, మీరేమీ మొహమాట పడక్కర్లేదు. నన్ను గెలిపిస్తేనే శోభనం జరిపిస్తాను, లేకపోతే మీ అమ్మాయి మీ ఇంట్లో, మా అబ్బాయి మా ఇంట్లో. అలాగేనమ్మా, నా బిడ్డ భవిష్యత్తుతో ముడిపెట్టారు గనక మీరు చెప్పినట్టే చేస్తాను. మీ తరఫున ప్రచారం చేస్తాను. ఇక మేము బయలుదేరమా? రా తమ్ముడు. వస్తాను మాస్టర్ గారు.